చాలా సంతోషంగా ఉంది మీతోటిలాగా కలుసుకోవడం. మీరు పిల్లలంతా హోమ్లీగా ఒక కుటుంబంలాగా ఉండేవారు. టీచర్స్ మేము కూడా అంత హోమ్లీగానే ఉండేవాళ్ళు. ఏం వండుకొని వచ్చామో బడికి మర్చిపోయేవాళ్ళం. మళ్ళీ వెళ్ళేదాకా కూడా ఇంకా స్కూల్ చేసే తప్ప ఇంటి చేస ఏమి ఉండేది కాదు. అంత చక్కగా ఉన్నటువంటి ఒక పవిత్రమైన ప్రాంగణం అది. ఈవేళ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే పెంతెకోస్తు దినం అని ఈవేళ మాకు ఒక పండగ క్రిస్టియన్ లిటరేచర్లో. ఏంటంటే పస్కా తర్వాత పాస్ ఓవర్ అంటారు. దాని తర్వాత 50 డేస్కి వస్తుంది ఈ పెంతెకోస్తు దినం అనేది. ఈ పాస్ ఓవర్లోనూ యేసుప్రభు చనిపోయినటువంటి దినం, ఆయన సిలువ వేసినటువంటి దినం. అంతకుముందు యూద సాంప్రదాయంలో ఐగుప్తు చెరలోండి వాళ్ళు విడుదల పొందారు. అది దాస్యం నుండి విడుదల. యేసు ప్రభు మరణం చెందింది ఏంటంటే మన పాపాల నుండి మనల్ని విడుదల చేసింది. దీని తర్వాత 50 డేస్కి వచ్చేది ఈ పంటలు వచ్చేది. ఆ పంటలు వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఆత్మ ఫలాలు అన్నమాట, ఆత్మ దీవెనలు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ, ది దేవుడు ఫాదర్ గాడ్, సన్ అండ్ హోలీ స్పిరిట్, 3 రూపాల్లో దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఆ పెంతెకోస్తు దినం. అందుకని నా జ్ఞాపకార్థంగా మరి మీకు కొన్ని బైబిల్ వాక్యాలు చిన్న, మీరు చాలా ఫస్ట్ క్లాస్ నుండి చదివిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు. కొంతమంది 6th క్లాస్లోనే చేరి ఉంటారు కదమ్మా, 6th నుండి. కొంతమంది 8th క్లాస్లో చేరి ఉంటారు. కనుక చిన్నప్పటి నుండి మీకు అందరికీ ప్రేయర్ హాల్లో పాటలు పాడడం అలవాటు కదా. తర్వాత నా స్టూడెంట్స్లోనూ ఇప్పుడు మరి వచ్చిందో లేదు ఇందిరా, హెన్రీటా టీచర్ గారు అమ్మాయి వస్తుంది. కానీ నేను తను లేకపోయినా సభాముఖంగా చెప్తున్నాను. ఓల్డ్ స్టూడెంట్స్ అంటే ఎప్పుడన్నా నాకెప్పుడు పని పడలేదు, కానీ ఒక పేద విద్యార్థినికి వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో సీట్ కావాల్సి వస్తే మామూలుగా ఎప్పుడు మాట్లాడను, కానీ పాప ఇందిరా ఒక అమ్మాయికి బీఈడీ సీట్ కావాలా అంటేనే అయ్యో తప్పకుండా అండి టీచర్ గారని వెంటనే అప్లైజ్ చేసి అమ్మాయికి సీట్ ఇప్పించిందమ్మ. నాకు చాలా ముచ్చటేసింది. ఎప్పుడో హెన్రీటా మేమందరం మంచి ఫ్రెండ్స్ అయినా ఆ పాపతో నేను ఇప్పుడు మాట్లాడేది కాదు. మొన్న ఒకసారి ఇంకొక ఆబ్లిగేషన్ వచ్చింది ఇన్స్టిట్యూషన్ బట్టే. అప్పుడు ఎవరో చెప్పారట, గ్లాడిస్ టీచర్ గారిని అడిగితే గ్లాడిస్ టీచర్ గారికి బాగా తెలుసు అంట, మేడం గారు ఇస్తారని. ఆ అబ్బాయి తరపున కూడా నేను అడిగితే వెంటనే చేసి పెట్టిందమ్మా. ఈ అనుబంధం ఎక్కడి నుండి వస్తుంది మనకి? ఏ డబ్బులు కాదు కదా, ప్రేమ మన మధ్యన ఉన్నది ఏంటి, మన మోటో ఏంటి, ట్రూత్ అండ్ లైట్ కదా. జ్ఞాపకం ఉందా? షాడే మోటో ఏంటి, ట్రూత్ అండ్ లైట్. ఆ బ్యాట్ మీద ఉన్నది కదా, సత్యము దీపం జీవం. ఆ దీపం చీకటి ఉంటే మన భయం, దీపం మీరందరూ చిన్ని చిన్ని దీపాలాగా మీరున్న స్థలం అంతట్లో నుండి వెలుగును ప్రసరింప చేస్తున్నారు. మీ కుటుంబానికే కాదు, సంఘానికి, సమాజానికి. ఇదిగో తెలుగుదేశం పార్టీ అంటున్నది ఏమ్మా, దేశానికి కూడా మీరు వెలుగును చూపిస్తున్నారు. సభాముఖంగా నేను ఇంకొకరిని అక్నాలెడ్జ్ చేయాలనుకుంటున్నాను. చెరుకు విజయలత మరి మాకు దగ్గరగానే ఉంటుంది. ఏది వండుకున్నా సరే గబగబా తీసుకొచ్చేసి టీచర్ గారు రండి అని ఇస్తుంది. మరి మీరు ఎంతమంది రాజమండ్రిలో ఉంటారు చేతులు ఎత్తండి. చూడు, ఎప్పుడన్నా వచ్చారా నా దగ్గర చూడడానికి? అది విజయలత, సుజని టీచర్ గారు అడుగుతున్నారు విజయలత ఎవరని. ఏమ్మా, మన ప్రేమలో అనుబంధాలు. అందుకని నా జ్ఞాపకార్థంగా కొన్ని బైబిల్ వర్సెస్ ప్రింట్ చేశాను. దీని మీద నా ఫోన్ నంబర్ ఉన్నది, మీరు మాట్లాడతారని. శేషరత్నమే కాదు, మీరు కూడా మాట్లాడండి. ఏమ్మా, 89 years అంటున్నాను కదా, మీరు మాట్లాడారంటే నాకు బూస్టింగ్ అన్నమాట. గాడ్ బ్లెస్ యూ. అమ్మ ఎవరన్నా ఎవరిస్తారు? ఇవి ఇక్కడ ఎవరు? అమ్మ, ఈ పేపర్స్ కావాలంటే ఇష్టం ఉంటే తీసుకోండి, ఇష్టం లేకపోతే తీసుకోవద్దు.
ఎవరికని ఇవ్వరా, అదిగో తనకి. ఎవ్వరూ కూడా ఇక్కడ మాత్రం వదిలేయద్దు. ఇదేమి మత మార్పిడి సంస్థ కాను. మీరు ఎంతో ఖర్చు పెట్టుకొని ఎంతో చక్కగా వచ్చారు. ఇష్టం ఉంటే తీసుకోండి, తీసుకొని బ్యాగ్లో పెట్టండి, లేకపోతే మీ చీరల్లో పెట్టేసుకోండి. అప్పుడు మీ గుండెల్లో పెట్టుకున్నట్టు ఉంటుంది. తెలిసిందా? కనుక చీరల్లో పెట్టుకోండి, లేకపోతే ఇష్టం లేకపోతే తీసుకోవద్దు, కానీ ఇక్కడ మాత్రం వదిలేసి వెళ్ళొద్దు. థ్యాంక్ యూ అమ్మ. మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు, అందుకనే మౌనంగా ఉన్నాను. ఇప్పటి వరకు పెద్దక్క మా అందరికన్నా సీనియర్ టీచర్ గారు మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడేశారు. కనుక నేను ఎక్కువగా మాట్లాడను, కొన్ని మాటలు మాత్రమే మాట్లాడతాను. చాలా సంవత్సరాలు నేను అక్కడ షాడే గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ అయ్యింది 76లో. అంటే మీకన్నా ముందు మీరు 86లో 87లో వచ్చేసారు. మీకన్నా ముందు 10 సంవత్సరాల నుండి ఆ స్కూల్లో పనిచేశాను అనమాట. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా మరి సీనియర్ బహుశా అప్పటి నుంచి పనిచేసింది అక్క మీరా, అక్క తర్వాత నేను, తర్వాత రాము, వీళ్ళంతా మేము పనిచేసాం. సరే, ఈ విధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి షాడీ గర్ల్స్ హై స్కూల్ నుండి 86, 87 సంవత్సరాల్లో చదివినటువంటి బిడ్డలందరూ కలిసి ఈ విధంగా మరి కలయిక, అపూర్వ కలయిక చాలా అభినందించాల్సినటువంటి విషయం. దీని యొక్క ఆర్గనైజర్స్ని అందరినీ కంగ్రాచులేట్ చేస్తున్నాను. మొదటిగా నాకు ఇన్ఫామ్ చేసింది శేషారత్నం. ఇలా పెట్టుకుంటున్నామని ఎన్నో నెలల క్రితమే నాకు ఫోన్ చేశారు. ఆవిడ చేసింది, తప్పకుండా పెట్టుకోండమ్మా అని చెప్పాను. తర్వాత మరి ఇందిరా తల్లి అంటాము, అందుకని ఇందిరా గారు ఫోన్ చేసి నాకు ఇలా పెట్టుకుంటున్నాం అన్నప్పుడు నాకు చాలా సంతోషమైంది. కానీ చాలామంది ఇప్పుడు మొఖాలు చూశాను కదా, అందరూ గుర్తే, నాకు అందరూ గుర్తే. ఎందుకంటే ఒక్క నైట్ తప్ప పగలంతా మనం స్కూల్లోనే ఉండేవాళ్ళం కాబట్టి ఏదో టైంలో ముఖాలు చూసుకుంటూ ఉంటాం, లేకపోతే ఏదో పాఠాలు చెప్తున్నప్పుడు, లేకపోతే ఏదైనా విషయం చెప్తున్నప్పుడు మనం కలుసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరందరూ నాకు గుర్తే. కాకపోతే మేము ఎదిగిపోయి అలాగే ఉంటాం, మీరేమో చిన్నవాళ్ళు కాబట్టి ఎదుగుతారు. కాబట్టి మాకు మీరు తొందరగా మిమ్మల్ని ఆనమాలు పట్టలేము, ఫలానా అని చెప్పగానే వెంటనే గుర్తొస్తుందన్నమాట. మరి ఈ విధంగా మరి మమ్మల్ని ఇంతగా అభిమానించి ప్రేమించి మమ్మల్ని ఇలాగ ఆహ్వానించి ఇలాగ ఆనర్ చేయడం, మమ్మల్ని చూడాలన్నటువంటి ఆశ, మిమ్మల్ని చూడాలన్నటువంటి మాకు ఆశ, ఇదంతా కూడా తీర్చినందుకు మరి వీళ్ళందరికీ జయ జాని ఇంకా పేర్లు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా నేను దీవెనలు తెలియచేస్తున్నాను. నమస్కారాలు తెలియజేయకూడదు కాబట్టి చిన్నపిల్లలు మరి మిమ్మల్ని నిజంగా అక్క చెప్పినట్టు చాలా స్కర్ట్స్తో చిన్న చిన్న గౌనులతో వచ్చారు, పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు మాకన్నా కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మేము ఎలా మాట్లాడాలా అని అనిపించింది నాకు ఈ పాప మాట్లాడుతుంటే, మీరంతా మాట్లాడుతుంటే చాలా చక్కగా. మరి షాడే ఫౌండేషన్ షాడే కనుక, కాబట్టి షాడేలో మీరు చాలా నేర్చుకున్నారు. మరి కానీ ఆ షాడే అమ్మగారు నేను ఇప్పుడు మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. పాప ఆమె మరి షాడే గురించి మీకు కొద్దిగా చెప్పాలి, ఎందుకంటే మర్చిపోతారేమో. ఆమె కొంచెం 5 minutes పాప, 5 minutes. షాడే అమ్మగారు 12,000 మైళ్ళు ప్రయాణం చేసి, ఇప్పుడు చికాగో నుండి ఆ పాప వచ్చారు. ఎవరు ఆ పాప? 12,000 మైళ్ళ నుంచి ప్రయాణం చేసి వచ్చారు. మరి అప్పుడు ఆ రోజుల్లో, ఇప్పుడు ఒక రోజులో వచ్చేసారు తను. కానీ అప్పుడు ప్రయాణం చేయాలంటే నెల పట్టేదట. ఓడలో ప్రయాణం చేసుకుంటూ వచ్చి మనం చదివినటువంటి, మీరు చదివినటువంటి, మేము పనిచేసినటువంటి ఆ స్థలం ఎక్వైర్ చేయడానికి ఎంతో కష్టపడ్డారట. చిన్న చిన్న గుడిసెలు ఉండేయంటమ్మ అక్కడ. ఆ గుడిసెల్లో ఉన్నటువంటి మనుషులకు వేరే చోట స్థలం చూపించి, నేను ఇక్కడ
ఆ రోజుల్లో ఆడపిల్లలకి చదువులు అవసరం లేదు అనుకున్నటువంటి రోజుల్లో చదువు చెప్పాలి, ఆడపిల్లలకి నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఆవిడ ఎంత నిస్వార్థంగా అంత దూరం నుండి వచ్చి ఆ స్థలాన్ని ఎక్వైర్ చేసి 7.5 ఎకరాలు ఎక్వైర్ చేసి ఆ స్కూల్ కట్టారట. అప్పుడు అదే సమయంలో వీరేశలింగం గారి భార్య రాజలక్ష్మి గారు కూడా ఆవిడతో స్నేహం చేసి ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి ఆవిడేమో అనాథ స్త్రీలకు మరి వితంతువులకు బాల్య వివాహాలు నిషేధించడానికి మరి ఒక సంస్థ ఆవిడ అక్కడ ఏర్పాటు చేయడం, ఇద్దరు స్నేహంగా ఉండి లేడీస్కి మాత్రమే, గర్ల్స్కి వాళ్ళ మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకి, భర్త పోయినటువంటి వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా అక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా మరి ఆమె చేశారు షాడేమ్మ గారు. ఇలా చేస్తున్నటువంటి సమయంలో హడావుడిగా తిరుగుతున్నప్పుడు కాలు విరిగిపోయిందట. కాలు విరిగినప్పుడు ఇంకా ఆవిడ ఎలా చేస్తారు, అప్పుడు ఇంత మెడిసిన్ లేదు కదా, అందుకని అప్పుడు ఏం చేశారంటే ఆవిడ కొంతమంది మిషనరీస్ని పిలిపించి ఆ మిషనరీస్తోనేమో రన్ చేయించి ఆమె వెళ్ళిపోయారనమాట, అక్కడికి అమెరికా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆవిడ చనిపోయారు. ఆ మిషనరీస్ అందరు కూడా ఫొటోస్ అప్పటి నుంచి పనిచేసిన హెచ్ఎంస్ అందరి లిస్టు నిన్న ఇందిరాతల్లికి నేను పంపించాను. అక్కడ ఏదో పిక్చర్ చూపిస్తారంటే అవన్నీ మీరు చూస్తారు, మీకు జ్ఞాపకాలుగా ఉండిపోతాయి అని చెప్పేసి ఆ ఫొటోస్ హెచ్ఎంస్గా పనిచేసినవన్నీ కూడా పంపించాం. ఇప్పుడు నాకు తెలిసిన నాకు ముందు ఉన్నటువంటి హెచ్ఎంస్ అందరూ కూడా, నా తర్వాత ఎలాగా స్కూలు ఏ రకంగా అయిందో మీరు చూశారు. 2000లో నేను హెచ్ఎం అయ్యాను. అప్పుడు ఒక 4 years నేను చేశాను. అక్కడి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కరస్పాండెంట్గానే స్కూల్కి ఉన్నాను. ఈ మధ్యలో మరి కొంతమంది హెచ్ఎంస్ వచ్చారు. యానీ రాజేశ్వరి గారు 12 సంవత్సరాలు అక్కడ హెచ్ఎంగా చేశారు. తర్వాత ఇప్పుడు ఇంకొక క్రొత్త హెచ్ఎం గారు బయట నుండి ఎవరో వచ్చారు. మొన్నటి వరకు కూడా అక్కడ చేసినటువంటి టీచర్స్ని హెచ్ఎంస్గా పెట్టేవారు. అందరూ కూడా ఆ ట్రెడిషన్ని ఫాలో అవ్వకుంటూ చిన్నగా ఉన్నప్పటికీ కూడా అదే సాంప్రదాయాలు పాటిస్తూ చక్కగా అదే డిసిప్లిను అదే. కానీ హ్యాండ్ రైటింగ్ రాలేదు, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ పోయింది. డిసిప్లిన్ అదే ఉంది, హ్యాండ్ రైటింగ్ మీతోనే వెళ్ళిపోయింది. మీరున్నప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా మీకు, అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనమాట. గేమ్స్, చక్కగా వ్యాయామం, మాస్టర్లు మీరు చేస్తూ ఉంటే బయట నుండి అందరూ చూసేవారు. మాస్టర్లు చేస్తుంటే అందరికీ ఆశ్చర్యం వేసేసేది అనమాట. ఇక్కడ నిలబడితే అంత పొడవు ఒకే లైన్ కనిపించేది, ఇక్కడ తలలు మాత్రమే కనిపించాయి అనమాట. తర్వాత డ్రాయింగ్ నేర్చుకున్నారు, కుట్టు, మ్యూజిక్, అన్నీ ఇంకా ఎడ్యుకేషన్తో పాటు ఇవన్నీ నేర్చుకున్నారు. కల్చరల్ యాక్టివిటీస్, స్కౌట్స్, ఎన్సిసి, ఇంకా అది ఉన్నది ఇది లేదు అని లేకుండా అన్ని ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీతోనే అయిపోయింది. తర్వాత ఇంకో 2 బ్యాచ్లు అయినాయేమో, అందుకనే మీరెంతగా ఎంత బ్లెస్ చేయబడ్డారు. మీ పిల్లలకు కూడా అవి నేర్పిస్తున్నారు. ఎంతోమంది కనిపిస్తారమ్మా బజార్లో. నాకు కొంచెం కాళ్ళు బాగా నడిచేటప్పుడు వెళ్ళేదాన్ని, కోటకుమ్మం దగ్గర నుంచి ఆ చివరికి వెళ్ళేసరికి 10 మంది అన్న మన పిల్లలు కనిపిస్తారు. ఎందుకంటే మీకు ఫేర్వెల్ డే అని చెప్తామమ్మా, మీరు మాకేం పెట్టొద్దు, కానీ ఎక్కడన్నా కనిపిస్తే మమ్మల్ని పలకరించండి, అదే మాకు చాలు అనేవాళ్ళం. అదే పాటిస్తున్నారు ఇప్పటి వరకు. మరి మీరు ఎంతగా ప్రేమించారంటే అది అంత జ్ఞాపకం ఉంచుకున్నారు. మరి మీరంతా వచ్చి మిమ్మల్ని చూడడం మాకు చాలా సంతోషం. మమ్మల్ని పిలిచి ఇలాగ ఆనర్ చేయటం, మీ అందరు ప్రతి ఒక్కరికి ఆర్గనైజర్ అంటే ఒక్క పాపతోనే అవ్వదు కదా. ఎంత వర్కౌట్ చేయాలంటే చాలా కష్టం, కొన్ని సంవత్సరాలు కష్టపడ్డారు మీరు. పడి ఇంత ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరికి కూడా మిమ్మల్ని ఇక్కడికి పంపించారు చూసారా మీ హస్బెండ్స్, వారికి మరి థ్యాంక్ యూ చెప్పండి. మీ అత్తగారులు అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పారు. ఎందుకు పంపిస్తారు, అసలు ఎవరన్నా పంపించరు, పనులున్నా ఏం వెళ్ళొద్దు అంటారు. కానీ అంత మంచి మనసుతో మిమ్మల్ని పంపించారు కదా. కాబట్టి అమెరికా నుంచి పంపించిన ఆ అల్లుడు గారికి, అల్లుళ్ళందరికీ కూడా అమ్మా అంతే అమ్మా. ఈ వాల్యూస్తో, షాడేలో నేర్చుకున్నటువంటి వాల్యూస్తో అత్తగారింట్లో మంచి పేరుని సంపాదించుకుంటున్నటువంటి మా కూతుళ్ళు వాళ్ళ కోడళ్ళు అనమాట మీరు.
కాబట్టి మీరు మంచి పని చేస్తున్నారు, మంచి పదవుల్లో ఉన్నారు. ఇప్పుడే ఒక పాప చెప్పింది అది బ్యాంక్ మేనేజర్ అని. ఇంకా ఎంతమంది ఎంత మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఈ పాప ఎక్కడో అకాడమీలో చేశానని చెప్పారు. మరి చాలా మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని మర్చిపోకుండా ఏం చెప్పామో మాకు తెలియదు, మీరు ఏం విన్నారో కానీ తెలియదు, కానీ ఆ చిన్నతనం ఇంకా గుర్తుపెట్టుకొని మమ్మల్ని పిలిచి మరింత ఈ చక్కగా ఆనర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. జానీ అండ్ మళ్ళీ ఇప్పుడే పాప వచ్చింది శేషరత్నం, ఇందిరమ్మ, ప్రతి ఒక్కరమ్మా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన నా చెప్పలేదు అని అనుకోవద్దమ్మా. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు వరుసన నేను ఆశీస్సులు, మీ అందరికి ఆశీస్సులు తెలియజేస్తూ మీకు రానున్నటువంటి రోజుల్లో సకల సిరి సంపదలు, ఆయుష్, ఆరోగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ ఆర్గనైజర్స్కి థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ శుభాభివందనాలమ్మ. మీరంతా బాగున్నారని కోరుకుంటున్నాను. మొహాలు అలాగే ఉన్నాయి, కొంచెం సైజు మీకన్నా నేను ఎక్కువైపోయాను అనుకో. అన్నీ చెప్పారు, మన ఉపన్యాసకులంతా చెప్పేశారమ్మా. ఇంకా నేను చెప్పడానికి ఏమీ లేదు. నేను శ్రోతగా ఉండడానికే ఇష్టపడతాను, అంచేతను ఇంకా చెప్పడానికి లేదు. ముఖ్యంగా ఏంటంటే మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుని 38 ఇయర్స్ అయినా మీరు గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషం. మీరు 76, 77 కదా బ్యాచ్? 86, 87. ఆ టైంలో నేను చంటిపిల్ల తల్లిని కదా, మీకు అందరికీ తెలుసు. మా పిల్లలు అప్పుడు నేను అలా ఉండేదాన్ని, క్యారీయింగ్ ఇట్లా ఉండేదాన్ని. నాకు అది అనిపిస్తుంది. మా పిల్లలు అన్నారనమాట, ఇలాగా 86, 87 పిల్లలు మమ్మల్ని ఇలాగా కేకేశారా అంటే, అయ్యో బాబాయ్ అన్ని ఇయర్స్ అయిన తర్వాత కేకేశారమ్మా మిమ్మల్ని, ఇప్పుడు మేమే పెద్దవాళ్ళు అయిపోయాం అన్నారు మా శ్రీధర్ వాళ్ళు. అంటే అదేం లేదు, మా పిల్లలకు ఉండేటువంటి అభిమానం ఎప్పటికీ ఉంటుంది. కానీ ఇప్పటికీ వాళ్ళు పైకి చెప్పగలిగారు, చాలామంది చెప్తున్నారు. కానీ ఇప్పటికీ మా పిల్లల్ని చూసేటువంటి భాగ్యం మాకు కలిగిందిరా. అది మీరు చేయటం లేదు. మీ టీచర్స్కి వీళ్ళని చూసుకుని ప్రేరణ చేసుకుని మీ టీచర్స్ని కూడా మీరు చేయడానికి గెట్ టుగెదర్ పెట్టుకోండమ్మా అని చెప్పాను అనమాట. అంచేత మిమ్మల్ని అందరినీ చూడడం నాకు చాలా సంతోషం అమ్మ. మీకు ఎన్నో నిక్ నేమ్స్ పెట్టి ఉంటాను, ఎన్నో అది నాకు తెలుసు, అది మీకు తెలుసు. మీకు నిక్ నేమ్స్ పెట్టకుండా నేను పాఠం చెప్పేదాన్ని కాదు. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సెక్షన్లోనూ కొంతమంది పిల్లలు అలాగా నా బారిన పడిన వారు ఉన్నారు. అదే నేను అప్పుడు అనుకునేదాన్ని, అలా ఏంటో నాకు ఆ ఏజ్లో నేను అలాగా ఫీల్ అయ్యి చెప్పేదాన్ని వాళ్ళు. నేను ఇప్పుడు అనుకుంటాను, మిమ్మల్ని చూస్తుంటే మీరు నాకు ఇలా చెప్తున్నారు, ఇలా చెప్తున్నారు. యానీ కూడా నా స్టూడెంట్. ఇందు సరే, ఇందిరా రెడ్డి గారు అమ్మాయి కదా, ఆల్మోస్ట్ ఆల్ నా స్టూడెంట్సే. అంచేత మిమ్మల్ని అందరినీ నేను చాలా హర్ట్ చేశానేమో అని ఇప్పుడు అనుకుంటాను నేను. కానీ మీరు ఇలా హ్యాపీగా నవ్వుతూ, టీచర్ మీరు ఎలా చెప్పబట్టి మేము హ్యాపీగా ఉన్నామండి, మేము బాధపడలేదంటే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంచేత మీరు ఇప్పటికీ కూడా ఆనందంగా ఉన్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. నేను గేమ్స్ డిపార్ట్మెంట్ అమ్మా. మీలో నన్ను ఎవరు గుర్తుపట్టి ఉండరు. కరెక్ట్గా మీ బ్యాచ్కే నేను ఫస్ట్ స్టెప్ చేశానమ్మా. నన్ను మీరు ఎవరు గుర్తుపట్టి ఉండరు. నేను అప్పుడు సింగిల్ అన్మ్యారీడ్ కదా, చిన్నపిల్లని, ఫ్రెషర్ని కదా.
రత్నకుమార్ టీచర్ గారు, విజయకుమార్ టీచర్ గారు మీకు తెలుసు. నాకు విజయకుమార్ టీచర్ గారు నాకు గేమ్స్ టీచరే, మన గ్లాడిస్ టీచర్ గారు మా టీచర్ గారే, రామలక్ష్మి గారు టీచర్ గారు మా టీచర్ గారే. అప్పట్లో మమ్మల్ని కూడా మాడే నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ఉండాలి కదా, మీ అక్క అక్కడ ఉంది నువ్వు ఇక్కడ అంటూ ఉండేవారు, అక్కదారు కదా అట్లా అందరు ఇంటి పేర్లు పెట్టి పిలిచేవారు అనమాట అమ్మ. అంటే నా ఎడ్యుకేషన్ షాడే, నా జాబ్ కూడా పుట్టింది అక్కడేనమ్మా. అయితే నేను చూసినప్పటికి మరి మీరు నన్ను ఇప్పటికే చాలా రూపురేఖలు మారిపోయాను కదమ్మా. అంటే నేను ఎవరు నన్ను గుర్తుపట్టలేరు మీరు అనుకున్నాను, కానీ మా డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎవరో లేరు కాబట్టి ఇంక నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇందాక మా స్త్రీలు అదంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రత్నకుమార్ టీచర్ దేవుని సన్నిధి లేరు మరి విజయకుమార్ టీచర్ హెల్త్ పర్మిట్ చేయలేదు మరి ఆటకి. మరి ఆ తరపున మీరు మాట్లాడాలి కదా మాట్లాడుతున్నాను. ఆ రత్నకుమార్ టీచర్ మా స్త్రీలకి ఆటలకి నేను చక్కగా డ్రమ్ బీట్ ఇస్తూ ఉండేవారు. ఆల్ ఓవర్ సూపర్విజన్ ఏమో విజయకుమార్ చేస్తూ ఉండేవారు టీచర్ గారు. నేను ఆ టేబుల్ ఎక్కి మేము చేస్తాను. అప్పుడు చిన్నదానికంటే ఎట్లాగైనా బెండ్ అయిపోయింది కాబట్టి ఇంకా గేమ్స్ అయితే మీతో కూడా నేను ఆడుతూ ఉండేదాన్ని. అందుకని మెట్టిల్టా రాలేదా, శ్యామ్ రాలేదా, వీళ్ళు రాలేదా అని అడుగుతున్నాను. అందుకే వీళ్ళతో కూడా మేము ఈవినింగ్ ప్రాక్టీస్ గేమ్స్కి ఆడుతూ ఉండేవాళ్ళమ్మా. మీరు అన్నట్టు ఆ రోజు మళ్ళీ మనకు తిరిగి రావు. ఒక విధంగా ఇప్పుడు రాలేని పరిస్థితులే, కానీ ఒక విధంగా మా టీచర్స్ని అందరినీ చూసుకుంటే మిమ్మల్ని అందరినీ చూసుకున్నట్లు ఉంటుందన్న తృప్తితో ఏదైనా ఓపిక చేసుకుని వచ్చేస్తున్నాం మేము. మరలా ఇది ఒక కొద్ది రోజులు జ్ఞాపకం ఉంచుకుంటాను అనమాట అమ్మ. ఈ స్వీట్ మెమరీస్ మరలా మనకి రావు. ఇదే మన స్కూల్ బాగుంటే మన ప్రేయర్ హాల్లోనే చేసుకునేవాళ్ళం. ఎంతోమందికి ఆతిథ్యం ఇచ్చిన స్కూల్ అది. ఎప్పుడు గ్రిక్ స్పోర్ట్స్ మీటింగ్లు అయినా హెచ్ఎస్ కాన్ఫరెన్స్ మన షాడే క్యాంపస్లోనే జరుగుతూ ఉండేవి. అట్లాంటి స్కూల్ని మరి అట్లాగా ఇది చేసుకున్నాం మనం. అయినప్పటికీ కూడా మరి మీరు ఎక్కడెక్కడ దూర ప్రాంతాలు సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చి మీకు తలంపు పుట్టి ఈ విధంగా టీచర్స్ని చూడాలి, మనందరం కలుసుకోవాలని ఒక టీం వర్క్గా మీరు చేసే చూడమ్మా, అది చాలా గొప్ప సంగతి. హ్యాట్స్ ఆఫ్ అమ్మ మీ అందరికీ. మీరు మీ బిడ్డలు కూడా మంచిగా అలా పెంచి పెద్ద చేశారు మేము అనుకుంటున్నాము. గ్లాడిస్ టీచర్ గారు చెప్పినట్లే నేను కూడా మాట చెప్తాను మీకు చక్కగా ఈ రోజంతా మాతో గడపడానికి మీ కుటుంబ యజమానులు ఉన్నారు చూడమ్మా, మా అల్లుళ్ళు అంటారు టీచర్ గారు. మరి వాళ్ళందరూ కూడా మా టీచర్స్ తరపున అందరికీ కూడా మా థ్యాంక్స్ చెప్పడమ్మా. మాకంటే చిన్నోళ్ళ కంటే వాళ్ళు కూడా మా ఆశీస్సులను కూడా చెప్పండి అమ్మ. ఏమ్మా మీరందరూ కూడా ఇక్కడ మాతో ఈ విధంగా మీ విలువైన సమయాన్ని గడుపుతున్నది కూడా మాకు చాలా బూస్టప్ ఇచ్చారు. ఒక విధంగా మేము చక్కగా కలుసుకోవటానికి రమ్మా టీచర్ చూసి చాలా కాలం అయింది. నేను ఈరోజు చక్కగా కలుసుకోవడానికి కూడా మీ ద్వారా నాకు ఒక అవకాశం లభించిందన్నమాట అమ్మ. మీ అందరికీ తెలుసు దీవెనమ్మ టీచర్ గారు వాషింగ్ పౌడర్ నిర్మాంటుంటారు కదమ్మా. ఆ టీచర్ గారు పాపలే వాళ్ళిద్దరు, షీలా టీచర్ గారు రమ్మాను. ఏమ్మా చక్కగా ఆ టీచర్ గారు మనకు విధంగా జ్ఞాపకం చేసుకుని మన ఒక అదృష్టం అనమాట. మేము మీ అందరికీ మమ్మల్ని ఈ విధంగా పిలిచి సత్కరించి మమ్మల్ని సంతోషపెట్టి మీ సంతోషం మమ్మల్ని కూడా పాలు బాక్సులు చేసినందుకు మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ తల్లి. మమ్మల్ని ఇంతలా ఇన్వైట్ చేసి ఇక్కడ మమ్మల్ని ఇంత గౌరవంగా చూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. నేను 1982లో షాడే స్కూల్లో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు 21 ఇయర్స్ కరెక్ట్గా. షాడే అంటే భయం. మేము లోతన స్కూల్లో చదివాం. షాడే చూస్తే ఏదో చాలా భయం. మేడం గారు ఆఫీసులోకి వెళ్ళాలంటే ఏదో పులిపోన్లోకి వెళ్ళినట్టు ఉండేది. సుగుణ మేడం చూస్తే మరీ భయం, చాలా భయపడిపోయేవాళ్ళం. కానీ ఆవిడ చాలా ప్రేమగా చూసి నన్ను మీ అందరు కూడా చాలా ప్రేమగా చూసేవారు. నాకు మాటలు రావడం లేదు. ఇంకెంత ఫేవరెట్ టీచర్ అనమాట. నేను 82లో బ్యాచ్కి రోజు నా ముడి పువ్వులతో నిండిపోయి ఉండేది. మేడం గారు చూసి చూడవే దీనా దాన్ని ముడి చూడు పువ్వుల తోటలాగా ఉంది అనేవారు. అన్ని పువ్వులు ఇచ్చేసేవారు అనమాట పిల్లలు. అలా చూసేవారు నన్ను. నేను కూడా పిల్లలంటే చాలా ఇష్టం నాకు. వాళ్ళని ఎప్పుడు కొట్టడం అలాంటివి ఏం చేయకుండా దగ్గర తీసుకొని ప్రేమగా చెప్పేదాన్ని పాఠాలు. అయితే మీరు చక్కగా మా దగ్గర పాఠాలు నేర్చుకొని మంచి స్థితిలోకి వచ్చారు ఈరోజు. షాడే అంటే డిసిప్లిన్, షాడే అంటే డెడికేషన్, షాడే అంటే డివోషన్. 3 ఉంటాయి. డిసిప్లిన్ ఉంటుంది, డివోషన్ ఉంటుంది, డెడికేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళామంటే డిసిప్లిన్లో ఉంటారు పిల్లలు. ఎక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. మేడం అలా రౌండ్స్ వేస్తున్నారంటే ఎలాగ భయం నెమ్మదిగా. కానీ అలాగని తర్వాత అలా చేయడం లేదు. మీరు చదువుకున్నారు చక్కగా.
మేము కూడా చక్కటి మోరల్స్ తోటి మీకు టీచింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. కొడితే కంప్లైంట్ టీచర్ మీద, ఏమన్నా అనాలంటే భయం. అప్పుడు అలా కాదు, చక్కగా అడిగి తెలుసుకొని నేర్చుకునేవారు మీరు. మేము కూడా మీకు అలా చెప్పేవాళ్ళం. పనిష్మెంట్ లేదు అసలు. మీరు చక్కగా మమ్మల్ని ప్రేమించేవారు. మీరంటే మాకు చాలా ఇష్టం. చాలా ప్రేమగా ఉండేవాళ్ళం. చాడంతా ఒక పెద్ద ఫ్యామిలీ. టీచర్స్ అందరూ, పిల్లలందరూ. డిసెంబర్ నెల వచ్చిందంటే ఎలా ఉండేవాళ్ళం? ఆ డ్రామాలు ఎంత బాగా టీచర్స్ అందరూ కలిసి భలే ఎంజాయ్ చేసేవాళ్ళం చాలా బాగా. ఇప్పుడు చాడే ఇప్పుడు ఎలా ఉంది, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అనుకోండి. కానీ ఇంతకాలం అయ్యాక కూడా మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి పిలిచి ఈ విధంగా సత్కరించడం చాలా నాకు ఎంత ఆనందంగా ఉంది. మాటలు రావడం లేదు. దీనంతటి కారణమైన శేషరత్నకి మొట్టమొదటిగా థ్యాంక్స్. తర్వాత మీ అందరూ చక్కగా దూరాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఒక్కొక్కరు మంచి హై పొజిషన్లో ఉన్నారు. మీకు అదే దీవెన. షాడేలో చదివినందుకు మీకు దీవెన అన్నమాట. అందరు పిల్లలు మంచి మంచి పొజిషన్లో ఉన్నారని చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా ఉందో కానీ మీరు ఇలా ఉన్నారు. మీ పిల్లలు ఇంకా హై పొజిషన్లో ఉన్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరినీ అడిగామని చెప్పండి. మా టీచర్ గారు ఇలానే మీరు చెప్పాలి. మీ పిల్లలకి చెప్తే వాళ్ళు అవి గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళ పిల్లలకి చెప్తారు. తెలుసు కదా. మీరు చక్కగా చదువుకున్నారు, మంచిగా ఉన్నారు. మిమ్మల్ని చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నాకు థ్యాంక్స్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ వందనాలు. నేను 86లో దీవెనమ్మ టీచర్ గారు లీవ్ పెడితే చేశాను. 86 బ్యాచ్కే నేను తెలుగు టీచ్ చేశాను. మరి నన్ను గుర్తుపెట్టుకొని నన్ను ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్. కానీ నా పిల్లల కంటే నా స్కూల్లో పిల్లలే బాగా చదువుకోవాలని అనుకునేదాన్ని. వాళ్ళు పాస్ అయితే చాలా సంతోషించేదాన్ని. అలాగే ఇప్పుడు మీ అందరినీ చూసినప్పుడు చాలా సంతోషం వేసింది, ఆనందం వేసింది, దుఃఖం కూడా వచ్చింది. ఎందుకంటే నేను నా దగ్గర చదువుకున్న పిల్లలు ఇంత బాగున్నారు అని చాలా ఆనందం వచ్చింది. కళ్ళ నుండి నీళ్ళు కూడా వచ్చింది. మీరందరూ అలాగే ఉండాలి, చాలా బాగా మీ కుటుంబాలన్నీ బాగుండాలి. కానీ ఎప్పుడూ స్కూలుని మర్చిపోకండి. నేను చదువుకున్న స్కూల్ని, చదువుకున్న కాలేజీని అప్పుడప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాను. నాకు చదువు చెప్పిన టీచర్స్ని కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడూ వెళ్తూ ఉంటాను. కాలేజీ గవర్నమెంట్స్ కాలేజీలో చదివాను నేను. అక్కడికి వెళ్ళి ఆ కాలేజీ అంతా చూస్తూ ఉంటాను. నేను చదివిన హట్లో ఇవన్నీ చూస్తూ ఉంటాను. లోతన హై స్కూల్లో చదువుకున్నాను నేను. అక్కడ కూడా వెళ్ళి 10th క్లాస్లో కూర్చొని కొంచెంసేపు వస్తూ ఉంటాను. అలాగా స్కూల్ని ఎప్పుడూ మర్చిపోను. అలాగే మీరు కూడా స్కూలు బంధాన్ని మర్చిపోకుండా ఇలా మమ్మల్ని పిలిచినందుకు చాలా 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 థ్యాంక్స్. మీ కుటుంబాలన్నీ బాగుండాలి. మీ అందరికీ, మీ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టీచర్స్ మాట్లాడేటప్పుడు ప్లీజ్ సైలెంట్గా ఉండండి, లేకపోతే టీచర్స్ పనిష్మెంట్స్ ఇస్తారు. జాగ్రత్త. దానికి మళ్ళీ మేమెవరం బాధ్యులం కాదు కదా. ప్లీజ్ కాసేపు వాళ్ళ వయసుకి మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళు వచ్చి అంతలా మాట్లాడుతున్నందుకు, మనందరినీ విష్ చేస్తున్నందుకు, బ్లెస్ చేస్తున్నందుకు అందరం ప్లీజ్ సైలెంట్గా ఉండి విందాం. మనకి ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో మనం చూసుకోవాలి కదా. ప్లీజ్. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హలో,
దేవుని మహాకృప వలన ఈ దినాన్ని ఈ రీతిగా మరి టీచర్స్ మీరు అందరూ కలిసి మరి ఆనందించడానికి దేవుడు ఈ రీతిగా తరుణాన్ని ఇచ్చాడు. అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి నేను షాడేలో 80లో జాయిన్ అవ్వాను. మరి అప్పుడు సుగుణ మేడం గారు ఉండేవారు. నేను మామూలుగా జాయిన్ అయ్యేటప్పుడు జడ వేసుకునే వచ్చాను టీచర్గా. అప్పుడు నాకు ముడి వేసుకోవాలని అలవాటు కూడా లేదు ఆ దినాల్లో. అయితే ముందుగా మేడం గారు ఏం చెప్పారంటే, ముందుగా మీరు ముడి వేయండి అన్నారు. వెంటనే ముడి వేసుకొని అప్పుడు జాయిన్ అవ్వాను. మరి అప్పటి నుండి కూడా మరి ఆ స్కూల్లో మరి ఒక డిసిప్లిన్లో పెరగడానికి దేవుడు కూడా కృపనిచ్చాడు. ఎంతో మరి వినయ విధులతో మా బాధ్యతలు మరి నెరవేర్చడానికి కూడా దేవుడు కృపనిచ్చాడు. అలాగే మిమ్మల్ని చూడడానికి ఈ రీతిగా మాకు అవకాశం దొరికిందండి. మరి నేను 1 to 5కే లెసన్స్ చెప్పేదాన్ని. మరి ఇందులో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఆ క్లాసులకే నేను చెప్తూ ఉండేదాన్ని. ఎలిమెంటరీ సెక్షన్ మాది. ఎంతమంది ఉన్నారండి? మరి అప్పుడు దేవుని వాక్యాన్ని కూడా నేను చెప్తూ ఉండేదాన్ని, ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఆ రీతిగా బిడ్డలు నడిపిస్తూ ఉండేదాన్ని. మరి అన్ని విషయాల్లో కూడా నాకు అక్కడికి వచ్చిన తర్వాత చాలా జ్ఞానోదయం కలిగింది. ఎలాగా డిసిప్లిన్లో ఉండాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ రీతిగా వీళ్ళకి చదువు చెప్పాలి, అన్ని విషయాల్లో కూడా మరి ఒక ఎయిమ్తో మరి వారికి బోధించడం జరిగింది. మరి టీచర్స్తో కూడా చక్కగా కలిసిమెలిసి మేమందరం కూడా ఉండేవాళ్ళం. మా స్టాఫ్ ఎంతమంది అంటే 40 పైనే ఉండేవారు. ఏదైనా మీటింగ్ పెట్టాలంటే ఒక క్లాస్లో పిల్లలు ఎలా ఉండేవారో అలా ఉండేవాళ్ళు మేము టీచర్స్ అందరం. మరి ఆ దినాల్లో 2000 మంది పిల్లలు ఉండేవారు. మరి మా వారు కూడా అందులోనే చేసేవారు, ప్రసాదరావు గారు. ఎంతమందికి తెలుసు, రైటర్ గారు. ఆయన కూడా అక్కడే చేశారు. అక్కడ చేసిన తర్వాత నేను అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది అన్నమాట. మరి ఈ రీతిగా మరి నన్ను ఆహ్వానించారు. నన్ను చాలా సంతోషం వేసింది. ఇన్ని సంవత్సరాలకి మరి జ్ఞాపకం ఉంచుకొని మమ్మల్ని పిలిచారు అని చాలా సంతోషపడ్డా. ఈ రీతిగా మీ అందరితో కలిసి ఈ దినాన్ని మిమ్మల్ని చూడడానికి మీరు ఇచ్చిన గిఫ్ట్స్ కొరకు కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా మీ కుటుంబాలను దేవుడు ఎంతగానో దీవించి అభివృద్ధిలోనికి తీసుకురావాలని కోరుచున్నాను. అంతేగాక ఆ షాడేలో చదివిన పిల్లలందరూ కూడా చాలా ఆశీర్వదించబడ్డారు. వారి పిల్లలు కూడా ఆశీర్వదించబడ్డారు. అనేక ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు చాలామంది. మరి అటువంటి ధన్యత మరి ఆ స్కూల్లో చదివినందువలన కూడా దేవుడు మహాకృపను అనుగ్రహించాడు. మరి ఈ రీతిగా మరి మీతో కలిసి నేను కూడా ఆనందించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి ముందు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతటితో ముగిస్తాను. మరి మీకు పిఎస్ ఎన్ఎస్ అలాగే మా పేరు జ్ఞాపకం లేవు కదా. పిఎస్ అది కరెక్టే మేడం. పేర్లు పిఎస్ టీచరు, ఎన్ఎస్ టీచరు, మ్యాథ్స్ టీచరు, హిందీ టీచర్, అంతే పేర్లు. మరి నేను ఇక్కడే చదువుకుని ఇక్కడ ఉద్యోగానికి 88లో వచ్చాను. అయితే 2012లో నేను ఇక్కడ హెచ్ఎంగా ప్రమోట్ అయ్యాను. 2014లో మరి స్కూల్ పడగొట్టడం జరిగింది. అది మరి ఎవరికి ఇష్టం లేదు, కానీ ఏఎల్సి ప్రెసిడెంట్ గారు దాన్ని లీజుకి ఇవ్వటం జరిగింది. మరి ఆ టైంలో ఒక 2 సంవత్సరాలు వేరే ఆవిడ కరస్పాండెంట్గా ఉన్నారు. మరి సుజని మేడం గారు ఉంటే అలా జరగకపోనేమో. అప్పటి నుంచి లోపల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాము. కానీ స్కూల్ పోకూడదనేసి మరి మున్సిపాలిటీ వాళ్ళు ఇంకా కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళందరినీ సహాయం తీసుకుని కొంచెం ఆ క్లాసులు అలాగ ఉంచి స్కూల్ పోకుండా అలాగా జరుపుకుంటూ వచ్చాం. ఇప్పుడు ప్రేయర్ హాల్ ఉంది. 1 నుంచి 10 క్లాసులు ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క సెక్షనే ఉంది. చివర బ్లాక్ ఒకటే ఉంది, క్రిస్టియన్స్ అండ్ బ్లాక్ ఒకటే ఉంది. 8th, 9th D ఇవన్నీ ఉండేవి కదా, అవి ఎన్ఎస్ ల్యాబ్కి పక్కన ఉన్న అంతే ఉంది. నేను కూడా అక్కడే చదివాను కాబట్టి మీకు చెప్తున్నాను అది. అయితే గత సంవత్సరం మేలో నేను రిటైర్ అయ్యాను.
సుజని మేడం గారు కరస్పాండెంట్గా మేడం గారికి నాకు పనిచేసినప్పటి నుంచి బాగా పరిచయం. మేడం గారు నన్ను మీరు ఇక్కడ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. టీచర్ గారితో పాటు మీరు నాకు కూడా ఈ సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అమ్మ 2012లోనంట ఈ బొల్లినేని వాళ్ళకి మన స్కూలు చాలా లోపాయికారితరంగా జరిగిపోయిందట ఆ లావాదేవీలన్నీ ఏఎల్సి ప్రెసిడెంట్ గారితో కలిసి. తర్వాత అది తెలిసి బయటకు వచ్చిన తర్వాత నేను ధర్నా జరిపాను. అప్పుడు 2012లోను వన్ డే. అప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ ఎక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తుందట. ఆమె కూడా వచ్చింది. వచ్చి చాలా అన్యాయం, మేము నేను పనిచేసేటప్పుడు 12th క్లాస్ బ్యాచ్ కూడా ఉండేది, హయ్యర్ సెకండరీ. తర్వాత 2067లో నేను వచ్చేటప్పుడు కూడా హయ్యర్ సెకండరీ ఉన్నది. తర్వాత ఎస్ఎస్సి బ్యాచ్ వచ్చింది. మీరందరూ ఎస్ఎస్సిలో చదివారు. ఏమ్మా నేను 11th క్లాస్ వాళ్ళు కూడా మ్యాథ్స్ చెప్పాను. తర్వాత న్యాచురల్ సైన్స్కి వచ్చాను. వన్ డే నేను అక్కడ ధర్నా చేస్తే మరి మీడియా అంతా కూడా చక్కగా కవర్ చేశారు. కానీ ఇంక ఎవ్వరూ జాయిన్ అవ్వలేదు. ఆ ఉద్యమం అలా జరిగి ఉండుంటే ఇంత ముదిరిపోకపోను అన్నమాట. ఒకరోజు చేశాను. ఎవరన్నా రాజమండ్రిలో ఉన్న క్రిస్టియన్ కమ్యూనిటీ అంతా చేస్తారేమో అని అనుకుంటే ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలే. అమ్మ ఇప్పుడేమో ఏంటి అగాధంలో దాకా పునాదులు ఇంకా తవ్వుతూనే ఉన్నారు. మరి ఏం కట్టబోతున్నారో మనకు తెలియదు. ఓల్డ్ స్టూడెంట్స్ వచ్చి అక్కడ ముందు గేట్ ఉండేది, ఇప్పుడు గేట్ కూడా లేదు. అది పట్టుకొని ఏడుస్తూ ఉండేవారు. ఏడ్చి నా దగ్గరికి వస్తారు, ఎందుకంటే నాది ఇల్లు అదే దారి కనుక. అమ్మా ఇప్పుడు ఏం చేయలేము, ఇప్పుడు ఏఎల్స్ అంటాం. కానీ మీరందరూ ప్రయోజకులు అయ్యారు. ఆ ప్రేమ అలాగే కంటిన్యూ అవుతున్నదంటే మా పిల్లలు కూడా చాలా సంతోషించారు. మొన్న May 1st కూడా జరిగింది మాకు ఇలాగా. ఆనంద్ రీజెన్సీలో పెట్టింది బొమ్మన మహాలక్ష్మి. ఆ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇంకా ఎక్కువ మంది వచ్చారు. ప్రైజ్ లార్డ్. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. వేదిక మీద నా ప్రియ టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. టీచర్స్ అందరూ అంటున్నారు మమ్మల్ని గుర్తుపెట్టుకోవటం ఎంతో గొప్ప అని. అసలు వాళ్ళని గుర్తుపెట్టుకోకపోతే మనల్ని మనం మర్చిపోతాం. ఎందుకంటే మనం ఆడపిల్లలకా ఏ పనికైనా బేస్ అన్నది ఇంపార్టెంట్. మనకి బేస్ షాడే స్కూల్. ఆ బేస్లో మనల్ని ఈ విధంగా ఈరోజు మనం అందరం నించుని ఇంత చక్కగా ధైర్యంగా మాట్లాడి ఇలాగా అందరం ఒక దగ్గర చేరి ఇలా ఉన్నామంటే వాళ్ళు మనల్ని నడిపించిన విధానం. మొదటగా ఈ సమయంలో మరి 38 years తర్వాత మనం అందరము ఒక చాట చేరి ఇలాగ మనందరం ఒకరినొకరు చూసుకోవడానికి ఈ అవకాశాన్ని మనకు కలిగించిన మన ప్రియ ఫ్రెండ్స్ని ముందు విష్ చేయాలి. మొదటగా జానుంజు, అలాగే బిందు, శేషరత్నం, మంజు. యాక్చువల్గా ఫస్ట్ మంజు, క్రెడిట్స్ గోస్ టు ఫస్ట్ మంజు. నేను చెప్పిన వాళ్ళు దయచేసి స్టేజ్ మీదకి రండి. డి మంజు, బిందు, శేషరత్నం, వసంత రండి, స్టేజ్ మీదకి రండి. వాళ్ళందరినీ క్లాప్స్ కొట్టి మళ్ళీ గీత, అది భాగ్యలక్ష్మి రావాలి పైకి. భాగ్యలక్ష్మి రావాలి. ఇక్కడ ఉండి ఇంతగా ఆర్గనైజ్ చేసి మనల్ని అందరు ఫోన్స్. మరి యాక్చువల్గా అయితే మనకు అప్పుడు మీడియా లేదు కాబట్టి మనకి ఎవరు ఎక్కడున్నాం తెలియదు. కానీ మీడియా వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఫస్ట్గా నీ మంజు, తన ఇండియాలో కాకుండా అమెరికాలో సెటిల్ అయినా మనం అందరం ఒకసారి మళ్ళీ గ్యాదర్ అవ్వాలనే ఐడియా మరి వాళ్ళ ద్వారా మనకు కల్పించి మనందరం ఇక్కడ కలిసి ఈ విధంగా స్పెండ్ చేయడానికి వాళ్ళు మనకి ఇచ్చిన సమయం బట్టి వాళ్ళందరికీ ఒకసారి
పెద్దగా మీరు వెళ్ళిపోకండి, అందరూ అలాగే ఉండండి ఒకసారి. ఓకే, 38 ఇయర్స్ మన గోల్డెన్ డేస్లో కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మొదటగా మరి యానీ మేడం చెప్పారు, మరి మొత్తం అంతా స్కూల్ అంతా డిస్మాటిల్ అయిపోయింది. మనం ఉన్న స్కూల్ కాదు. షాడే అంటే అసలు ఈస్ట్ వెస్ట్ గోదావరి అన్నిటిలోనే బెస్ట్ అన్నది షాడే స్కూల్లో. అప్పుల్లో షాడే స్కూల్లోకి సీట్ రావాలంటే ఎంతో కష్టం. అలాంటి సమయంలో మనం అందరం కూడా ఆ స్కూల్లో చదవటానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవునికి మొదటగా వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మనం అందరం ఇక్కడ కూడి మరి ఈ విధంగా గడపావంటే అది దేవుని కృప. అయితే మరి స్కూల్ విషయంలో అయితే ఒకసారి కొన్ని జ్ఞాపకం చేస్తాను నేను. బిల్డింగ్స్ లేకపోయినా ఏ ప్లేస్లో ఏది ఉందో ఒకవేళ నేను మర్చిపోతే కింద ఉన్న వాళ్ళు నాకు అందించండి. మొదటగా మనది పెద్ద గేట్, ఎంట్రన్స్ గేట్లోంచి లోపలికి రాగానే రైట్ సైడ్ వాచ్మెన్ రూమ్, అలాగే లెఫ్ట్ సైడు ఒక మరి ఎల్లో ఫ్లవర్స్ ఉండేవి. ఆ ఫ్లవర్స్ కింద బెంచెస్ ఉండేవి, అంటే వెయిటింగ్ మాట బెంచెస్ ఉండేవి. దాని పక్కన వెయిటింగ్ రూమ్ కూడా ఉండేది. దాని దగ్గర గేట్ నుండి ముందుకు వస్తే రైట్ సైడ్ మన హెడ్ మిస్ట్రెస్ హౌస్. ఆవిడ ఇంటికి వెళ్ళాలంటే స్ట్రెయిట్గా వెళ్ళి గార్డెన్, మంచి గార్డెన్, మెట్లు ఎక్కి రైట్ సైడ్కి వెళ్తే ఆవిడ ఎంట్రన్స్, స్ట్రెయిట్గా వెళ్తే హాస్టల్ ఎంట్రన్స్. అక్కడిని మళ్ళీ బయటకు వచ్చేద్దాం. అక్కడి నుండి వచ్చిన తర్వాత గేట్ నుండి మనం లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్తే మనం మధ్యాహ్నం అందరం చక్కగా చెట్టు కింద, రావి చెట్టు కింద తినే ఆ ప్లేస్ మధ్యాహ్నం మన క్యారేజీలు తెచ్చుకుని తినే ప్లేస్. అక్కడ దాని చుట్టూరు సిమెంట్తో కట్టి ఉండేది రావి చెట్టు. దాని దగ్గర నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ గేమ్స్ రూమ్లోనే రత్నకుమారి టీచరు, మన విజయకుమారి టీచరు, మరి జెస్సీ టీచరు, మళ్ళీ రాజకుమారి టీచరు, వీళ్ళందరూ ఉండేవాళ్ళు. దాని పక్కనే గేమ్స్ రూమ్, అంటే మన గేమ్స్ ఐటమ్స్, ఎన్సిసి ఐటమ్స్ ఉంది. మీకు తెలియదు ఇంకో రూమ్ కూడా ఉంది, మరి మీకు తెలుసో తెలియదు. మనకి ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ హాస్టల్ బిల్డింగ్లోకి ఒక రూమ్ ఇటువైపుకి డోర్ ఉండేది. అందులో గేమ్స్ అన్ని ఐటమ్స్ ఉండేవి. అయితే మన ఇక్కడ గేమ్స్ రూమ్ దగ్గర నుండి అంతమంది సిమెంట్ రోడ్, అక్కడ నుండి ఈ సిమెంట్ రోడ్ కంటిన్యూ చేస్తూ గేమ్స్ రూమ్ నుండి అక్కడ ఒక ఎంట్రన్స్ ఉండి ఆ ఎంట్రన్స్లోంచి వెళ్ళి మళ్ళీ మనం లెఫ్ట్కి తిరిగితే ఎదురుగుండా ప్రిన్సిపల్ రూమ్. ఈ మధ్యలో మనకి మన ఆఫీస్ స్టాఫ్ ఉండే రూమ్స్ 2 ఉండేవి. అది కాకుండా ఇక్కడ నుండే రైట్, మీకు ఇక్కడ నుండి లెఫ్ట్ చెప్తున్నాను, అక్కడ 2 క్లాసెస్ ఉండి 5th క్లాసులు ఉండి అక్కడ నుండి కార్నర్ క్లాస్ మెట్లుండి అక్కడ 10th క్లాస్ కూడా పెట్టారు. దాని పక్కన 2 క్లాసులు ఉండి దాని పక్కన ఫిజిక్స్ ల్యాబ్. అయితే ఇక్కడ మనం పెద్ద ప్రేయర్ హాల్, ఈ మెట్లు ఎక్కితే పెద్ద ప్రేయర్ హాల్. అయితే ప్రేయర్ హాల్ ఒక లెఫ్ట్ సైడ్ ఒక టీచర్ రూము, రైట్ సైడ్ ఒక టీచర్ రూమ్ ఉండేది. మన ప్రేయర్ హాల్ వెనకాల లైబ్రరీ దగ్గర పక్కదే మా బి సెక్షన్ 10th క్లాస్. దాని పక్కన అంటే ఇక్కడ నుండి రైట్ సైడ్ బి సెక్షన్ అయితే లెఫ్ట్ సైడ్ సి సెక్షన్. దానికి ముందు 2 క్లాసులు ఉండేది, అదొకటి. ఇది అక్కడి నుండి మీరు బయటకు వచ్చేస్తే అక్కడ నుండి మళ్ళీ టీచర్స్, లెఫ్ట్ సైడ్ టీచర్స్ రూమ్లోంచి బయటకు వస్తే అక్కడ పెంకిటిల్లు ఉండే, వరుసగా పెంకిటిల్ రూమ్స్ అయ్యి క్లాస్ రూమ్స్. ఆ పెంకిటిల్ 6th క్లాసులు ఉండి ఆ పెంకిటిల్ దాని ముందు మన బాదం చెట్లు మర్చిపోకండి, అన్ని క్లాసెస్ ముందు బాదం చెట్లు ఉండి. అది తర్వాత ఈ 6th క్లాసుల పక్కనే ఒక క్లాస్ ఉండేది ఎత్తిగదే డి సెక్షన్, 10th డి సెక్షన్. ఆ డి సెక్షన్ వెనకాలే కుట్టు రూమ్ ఉండేది, మన కుట్టు టీచర్ గారు అక్కడ ఉండేవారు. దాని వెనకాలే న్యాచురల్ సైన్స్ ల్యాబ్. ఆ ల్యాబ్ తర్వాత వరుసగా రూమ్స్ 9th 8th క్లాస్ ఉన్నాయి. అక్కడ నుండి మీ గ్రౌండ్లోకి వచ్చేయండి. అక్కడ మనకి ఎన్సిసి స్టూడెంట్స్ ఉంటే ఒక అరుగులా ఉండేది, అరుగు మీద ఎన్సిసి మనకి క్లాసెస్ చెప్పేవారు. దాని ఎదురుగుండే చిన్న ప్రేయర్ హాల్. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది 1 to 10th చదివిన వాళ్ళు ఉన్నారు, అందులో వన్ ఆఫ్ ద స్టూడెంట్ నేను, అందుకనే కొన్ని బాగా జ్ఞాపకాలు ఉన్నాయి. అక్కడ నుండి వస్తే ఇక్కడ హాస్టల్ దగ్గర ఒక రూమ్ ఉంది, మర్చిపోకండి. ఆ రూమ్ ఒక క్లాస్,
మనకి సంగీతము హాస్టల్ ఒక కారిడార్లో మనకి పెట్టేవాళ్ళు. అయితే గ్రౌండ్లోకి వచ్చేయండి, మనకి గ్రౌండ్లోకి వచ్చిన లెఫ్ట్ సైడ్ బాత్రూమ్లు ఉండేవి. అయితే ఈ చిన్న ప్రేయర్ హాల్ వెనకాల ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉండేది. దాని వెనకాల మా అమ్మగారు మీ అందరికీ తెలిసి హెన్రీటా టీచరు. ఈ స్కూల్లో ఏ ప్రోగ్రాంలో అయినా ఫస్ట్ వెల్కమ్ డ్యాన్స్ అంటే హెన్రీటా టీచర్దే. అమ్మ డ్యాన్స్ అక్కడ వెనకాల ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. పక్కన గ్రౌండ్ అంటే స్పోర్ట్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ మన వాలీబాల్ కోర్టు, అథ్లెట్ అంటే మనకి రన్నింగ్ గ్రౌండ్, మొత్తం బాస్కెట్బాల్ అన్నీ ఉండేవి మనకి. అంత పెద్ద హ్యూజ్ కాంపౌండ్ ఇప్పుడంటే ఎక్కడా లేదు, కానీ అటువంటి స్కూలు ఎక్కడా లేదు. అటువంటి స్కూల్లో మీ అందరికీ జ్ఞాపకం వచ్చేసి ఉండుంటుంది. అటువంటి స్కూల్లోంచి మనం వచ్చి వీఆర్ సో బ్లెస్డ్. అంత మంచి స్కూల్ నుంచి వచ్చినాం. ఎందుకంటే ఒక ఆడపిల్ల స్కూలే కాదు, ఆ స్కూల్లో మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పటికీ నేను యాక్చువల్గా స్కూల్ స్టడీ అయ్యి ఇంటర్మీడియట్ చేసి డిగ్రీ చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పటికీ ఆ జ్ఞాపకాలన్నీ నాకు ఎప్పుడు లేదు. నాకు ఎప్పుడైనా కళ వచ్చినా స్కూల్లో వచ్చేది. నాకు స్కూల్లో కళ్ళే వస్తాయి నాకు ఇప్పటికి స్టిల్ కూడా. నా పిల్లలతో కూడా అదే చెప్తా ఉంటాను నేను. అయితే ఈ స్టేజ్కి వచ్చి కూడా మనం ఇంతగా ఇలాగా మరి ఆశీర్వదించబడ్డామంటే ఇక్కడ ఉన్న టీచర్స్ యొక్క బ్లెస్సింగ్స్, వారి టీచింగ్స్ స్టైల్. ఎందుకంటే మనకి స్కూల్ అన్నది కేవలం ఇప్పుడు స్కూల్ కేవలం చదువుకే, ఎందుకంటే రుద్దటమే ఇప్పుడు ప్రస్తుత దినాల్లో. కానీ షాడే స్కూల్లో ఫస్ట్ మనం నేర్చుకున్నది ఏంటంటే లవ్ అండ్ అఫెక్షన్. మన టీచర్స్ అందరూ మనకి వాళ్ళు ఏంటంటే తల్లి ప్రేమను అక్కడ మనకు చూపించారు. అయితే ఒక ఇంటిలో తల్లి ఆడపిల్లలకి ఏ విధంగా అయితే నేర్పిస్తుందో కానీ మనం అందరం అది స్కూల్లోనే నేర్చుకున్నాం. టీచర్ మనం ఎలా బిహేవ్ చేయాలి, ఎలాగ ఇతరులతో మాట్లాడాలి, మన వే ఆఫ్ డ్రెస్సింగ్ ఎలాగ వేసుకోవాలి, మనం ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా చదవాలి. నిజంగా నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. దానికి కారణం సుజనా టీచర్. ఎందుకంటే ఆవిడ చెప్పే స్టైల్. అలాగే మనకి ఇంకో టీచర్ చనిపోయారు, ఎవరమ్మా ఆంటీ మర్చిపోయాను, జయలక్ష్మి టీచర్. జయలక్ష్మి టీచర్ క్లాస్ అంటే చాలా ఫన్. మనకి సుజనా టీచర్ అంటే టీచర్ హీలు, ఆవిడ వేసుకునే హీలు, వాడి ముడి, ఆ చీర స్టైలు అవన్నీ గమనించాలి. ఈరోజు మన చీర స్టైల్స్ అంటే షాడే అనగానే మన వే ఆఫ్ డ్రెస్సింగ్, మన రైటింగ్, మన వే ఆఫ్ టాకింగ్ నుండి నువ్వు ఏ స్కూలు షాడే నుండా వచ్చావని వెంటనే ఈజీగా రికగ్నైజ్ చేసేస్తారు. దానికి కారణం మన టీచర్సే. అలాగే మన మధ్య కొంతమంది టీచర్స్ లేరు. ఇందిరా టీచరు, అలాగే మన కరుణా టీచర్ని అసలు మర్చిపోకూడదు. భయం, మ్యాథ్స్ అంటే భయం రావటానికి కారణం కరుణా టీచరే. లెక్కలు రాకపోతే చేతులు వెనక్కి పెట్టి కొట్టి మేము గేమ్స్ అనేవాళ్ళం. ఏమనేవారు తెలుసు, పిడకలు వేసుకోండి, వెళ్ళి పేడ తెచ్చి పిడకలు వేసుకుని ఆటలు అంటారు అనేవారు మేడం. కానీ అవన్నీ మనకు బ్లెస్సింగ్సే. రామలక్ష్మి టీచర్ నాకు పెట్టి నిక్నేమ్ ఏంటి తెలుసా, కార్బుంది మేడం. యాక్చువల్గా నేను టీవీ కానీ ఏదైనా ప్రోగ్రామ్ చూసి ఎక్కడైనా బయటకు వెళ్ళినా హిందీ కొంచెం మాట్లాడుతుంటే మా అమ్మాయిలు అనేవారు, అమ్మ ఇంత ఫ్లూయెంట్గా ఎలా మాట్లాడతాం, మా టీచర్సే ఇక్కడికి మా షాడేలేదు. ఎందుకంటే మనకి స్కూల్ నుండి వచ్చినాక మనకి లాంగ్వేజెస్ వచ్చేటప్పటికి మారిపోయినాయి, సాంస్క్రిట్, తెలుగు. కానీ మనం ఇంకా హిందీ మనం అంత బయట రాష్ట్రాలకు వెళ్ళినా మాట్లాడి అర్థం చేసి ట్రాన్స్లేట్ చేయటం అంటే కారణం మన హిందీ టీచర్స్, రామలక్ష్మి టీచర్. అలాగే ఇంగ్లీష్, మన తెలుగు మీడియం చదివినా మనం ఇంగ్లీష్లో ఇంత ఫ్లూయెంట్గా, ఇంకా నా ఫ్రెండ్స్ చాలామంది యూఎస్లో సెటిల్ అయ్యారు, ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నామంటే బేస్ మనకి ఇంగ్లీషే. రాడా టీచరు ఇంగ్లీష్. అలాగే ఫిజిక్స్ అనగానే ఏ ఇందిరా టీచర్, గ్లాడిస్ ఆంటీ టీచర్, వీళ్ళందరూ ఫిజిక్స్ యాక్చువల్గా సైన్స్ మనకు అంత యాప్ట్గా వచ్చిందంటే ల్యాబ్స్. ఇప్పుడు ఆ ల్యాబ్స్ ఎక్కడా లేవు. అలాగే ఫిజిక్స్లో కూడా ఫిజిక్స్ ల్యాబ్ అంత ఎక్స్పెరిమెంట్స్ చేసి మనకు అంత చక్కగా మనల్ని ఈ విధంగా మనల్ని ఇంత తీర్చిదిద్దారంటే అదంతా క్రెడిట్స్ గోస్ టు షాడే. అందరూ మన షాడే మన స్టూడెంట్స్గా అయినందుకు మనం అందరం కూడా చాలా, మీరు అందరూ సంతోషిస్తున్నారు, నేను కూడా సంతోషిస్తున్నాను. అందరూ ఒకసారి క్లాప్స్ కొడదాం. అయితే ఈ 38 years మన జర్నీలో మీరు అనేక
హడిల్స్ అందరూ దాటి అందరం ఈ విధంగా మళ్ళీ అందరం ఇప్పుడు మన 52 ఇయర్స్లో వాళ్ళమే, అందరూను 50 ఇయర్స్ దాటిన వాళ్ళమే, మనందరం ఇలాగా మళ్ళీ కలుసుకోవడానికి దేవుడిచ్చిన సమయం బట్టి, అలాగే మేము పిలవగానే మమ్మల్ని ఎంతో ప్రేమించి నిజంగా ముఖ్యంగా గ్లాడిస్ టీచర్కి ఇచ్చిన దేవుడిచ్చిన మెమరీని బట్టి మనం చాలా సంతోషించాలి. అమ్మ అందరికంటే పెద్ద ఆమె కానీ దేవుడు అంత మెమరీ ఆవిడకి ఇచ్చారంటే గాడ్స్ బ్లెస్సింగ్. వాడికి దేవుని పనిలో వారు ఉండటం వల్లే ఆ బ్లెస్సింగ్స్. గేమ్స్ అంటే పులి. యాక్చువల్గా నాకు సైన్స్ ఇంట్రెస్ట్. డాడీ ఏమన్నారంటే నేను మెడిసిన్ చదివించాలని నేను బైపీసీలో జాయిన్ చేస్తే ఉమెన్స్ కాలేజ్కి వెళ్ళినాక నాకు ఆడుకోవడానికి బైపీసీలోకి వెళ్తే ఆడుకోవడానికి నాకు సమయం ఉండదని నేను సైలెంట్గా సీసీలో మారిపోయాను. గేమ్స్ అంటే అంత ఇంట్రెస్ట్. నేను ఇంటర్, డిగ్రీ, పీజీలో కూడా నేను కాలేజ్ టాపర్ వస్తే నువ్వు ఎక్కడి నుండి చదివచ్చావు అన్నాడు ప్రిన్సిపల్ గారు. నన్ను అడిగితే నేను షాడేలో చదివానండి. ఇంత మంచిగా ఆల్ ఇన్ వన్. నేను అథ్లెట్ని, బాస్కెట్బాల్ ప్లేయర్ని, వాలీబాల్ ప్లేయర్ని. ఇంతగా మన గేమ్స్ కూడా మనకు ఇప్పుడు పిల్లలకి నో గేమ్స్, ఓన్లీ గేమ్స్ ఇన్ ఫోన్. ఇదే అసలు గేమ్స్ అని కానీ మనకి శారీరకంగా అన్ని విషయాల్లో కూడా మనం ఇంతగా మరి ఈ రోజు ఇలా ఉన్నామంటే, అంత స్ట్రాంగ్గా ఉన్నామంటే దానికి కారణం మన బేస్డ్ మన షాడే స్కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇచ్చిన సమయం కొరకు. మళ్ళీ మన ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నాను, 38 ఇయర్స్ తర్వాత మనందరం కలిసాం. కానీ ఈ కలయికని ఇలాగే కంటిన్యూ చేద్దాం, ఈ గ్రూప్ని ఇలా కంటిన్యూ చేస్తాం. ఇందులో చాలామంది రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్నప్పటికీ మనం కలవలేకపోయాం. కానీ ఇప్పుడు దగ్గరున్న వాళ్ళు మనం కలుస్తాం. నేను ఉండేది ఇక్కడ నుండి 50 కిలోమీటర్స్ రంపచోడవరం ఏజెన్సీ ఏరియా. కానీ అది ఇప్పుడు అంతా టూరిస్ట్ ప్లేస్ చేశారు. మీరు ఎవరైనా అటువైపు వస్తే తప్పగా ఇందిరా అన్న ఉన్నదని మర్చిపోకండి. మీరు అందరు కూడా హార్టీ వెల్కమ్. నెక్స్ట్ ఇయర్ మరి గాడ్ బ్లెస్ అయితే నేను రంపచోడవరంలో ఈ మన యొక్క గ్యాదరింగ్ మళ్ళీ అక్కడ కండక్ట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. మీరందరు కూడా హార్టీ వెల్కమ్ మీ అందరికీ అప్పుడే. అలాగే మన టీచర్స్ కూడా దేవుడు మరి ఇంకా వారికి మంచి ఆరోగ్యములు ఇచ్చి ఇంకా మరి వారిని మళ్ళీ దేవుడు బ్లెస్ చేయాలని మరి నేను కోరుకుంటున్నాను. మరి నాకు ఈ సమయం ఇచ్చినందుకు మరి నా ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వన్స్ అగైన్ మన ఆర్గనైజర్స్ అందరికీ ఒకసారి పెద్ద థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందిరా స్పెషల్గా టీచర్స్ని తను షాల్స్ తోటి సత్కరించాలని ప్లాన్ చేసింది. మనం చదివే టైంలో రమా టీచర్ చాలా స్టైల్గా ఉండేవారు. రమా టీచర్ ఇలాగే నడిచేవారు, కుర్చీలు ఇలా పెట్టుకుని మేడం చాలా స్టైల్గా. మీ అందరికి గుర్తుందో లేదో బ్యూటిఫుల్. మన దీవినమ్మ టీచర్ గారిని మర్చిపోకండి. మన తెలుగు ఇంత స్పష్టంగా వచ్చిందంటే ఆవిడ మనకు తెలుగు ఎలాగంటే ఇటు పద్యాలు పాడుతూ వారు నేర్పించేవారు. మరి ఆ టీచర్ గారి పిల్లలే వాళ్ళిద్దరు కూడాను
లంచ్ రెడీగా ఉంది. లంచ్ చేయదలుచుకున్న వాళ్ళు లంచ్ చేసేసేయండి. సెకండ్ హాఫ్ మనందరం కుమ్మేద్దాం. ఏదైనా అనుకో, నువ్వు అందులో నిన్ను కుమ్మేస్తాను నేను దాని గురించి అడగట్లేదు. లంచ్ అయిన తర్వాత మనం అందరము కాసేపు కల్చరల్ యాక్టివిటీస్ మీన్ ఎంజాయ్మెంట్ పెట్టేస్తాం. ఏ సెక్షన్ వాళ్ళంట గ్రూప్ ఫోటోకి పైకి స్టేజ్ మీదకి రండి. ఏ సెక్షన్? సెక్షన్ ఏ వాళ్ళు గ్రూప్ ఫోటో విత్ టీచర్స్. బాగా చదవడం కాదండి క్లాస్లో ఫస్ట్. ఇక్కడ కూడా ఒక చిన్న స్టెప్ వేయాలి ప్లీజ్. ప్లీజ్ ఒక చిన్న స్టెప్ మంజులు స్టెప్ రన్ చేసుకో. ఏదుంటుంది చిన్న సైన్, మీ సైన్ ఉంటూ ఏదో ఓకే. క్లాస్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మంజు. సురేఖ సురేఖ రావాలి, సురేఖ రావాలి, సురేఖ రావాలి. నో అయితే సాంగ్ అట్లా కొంచెం మంచి సాంగ్ పెట్టండి ప్లీజ్.
రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్నవాళ్ళు 1 year వరకు ఆగక్కర్లేదు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు. మీ అందరు ఫోన్స్ ఉన్నాయి కాబట్టి మన గ్రూప్ ఇదే కంటిన్యూ చేద్దాం. ఫోన్స్ చేయండి. నేను రంపచోడవరం రాజమండ్రి నుండి 50 kilometers దూరంలోనే ఉన్నాను. మీరు ఎవరు, అది టూరిస్ట్ ప్లేస్, అంటే మీరు ఎవరైనా వచ్చినా కంపల్సరీగా ఇల్లు అక్కడ ఉన్నదని మర్చిపోకండి. మీ అందరికీ హార్టీ వెల్కమ్. అందరూ రండి. అందరూ వేసుకోండి. Goodbye.
పుట్టేనమ్మా
Yeah.